ఆవిడని చూస్తేనే అర్థమైందండి, కష్టాలు కేవలం డబ్బు వల్ల కాదు, దేని వల్లైనా ఉంటాయని. ఇంకెళ్ళేటి కస్టమర్స్ వస్తారు సార్? అబ్బో చాలా మంది అండి. ఒకడు సినిమా ఆఫీసులో ఇవ్వాల్సిన ఆడిషన్ ఇక్కడ ఇస్తాడు. ఇంకొంతమంది విశ్వామిత్ర కజిన్స్ వస్తారు. వాళ్ళకి కోపం ముక్కు మీద ఉన్నట్టే అట్లా తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. నమస్తే సార్. సారీ సార్. సార్ ఎవరు లేరు సార్. సార్ సార్ ఒకడు జస్ట్ కాఫీ చెప్పి ఈవినింగ్ వరకు ఏసీలో కూర్చొని హ్యాపీగా ఆఫీస్ వర్క్ చేసుకొని వెళ్తాడు. ఓకే, జనరల్ గా అందరూ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు కదా, మీరేంటి ఇలా? అలా ఉంటాయి. 2 రీజన్స్ ఉంటాయండి. ఒకటి చదువు పెద్ద కాకపోవటం, 2 మనకి ప్రేమ వచ్చినా ఆనందం వచ్చినా డబ్బు ఎంత సంపాదించినా దాంట్లో పెద్ద తృప్తి ఉండదండి. ఎంతున్నా ఇంకా ఇంకా కావాలనిపిస్తూ ఉంటది. అదే భోజనంలో అనుకోండి, కడుపు నిండితే చాలు అనిపిస్తుంది, మొహంలో తృప్తి కనిపిస్తుందండి. ఆ తృప్తి ఎదుటోళ్ళ ముఖంలో చూడటం నాకు ఆనందం అండి. అందుకే ఇలా చెఫ్ కమ్ బేరర్ అయ్యాను. ఇంతకీ మీ ఓనర్ ఎవరండి? ఇందాకే వచ్చాడండి. అదిగోండి. వారానికి ఒకసారి వచ్చి అకౌంట్స్ చూసుకుంటూ ఉంటాడండి. మిగిలిందంతా నేనే. మేమే చాలా నమ్మకం అనుకుంటా. మామూలు నమ్మకం కాదు, ఒకసారి అటు చూడండి. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ బంటి గారు. థ్యాంక్స్ నేను మీకు చెప్పాలండి. ఇది రిలీజ్ అయితే మాకే కదా ఉపయోగం. ఫ్రీ ప్రమోషన్. మా రెస్టారెంట్ స్పెషల్ ఫుడ్ టేస్ట్ చేద్దాం. రండి. ఓకే రండి. రారా. బాగుంది కదరా బిర్యానీ? సూపర్ ఉంది. ఏం చేస్తున్నారా? పూలేయడం కాదు, ఇంకేదైనా పని చేసుకో. ఎలా అబ్బో, రాఘవా మేడం ఒకసారి వస్తాను మేడం. చెప్పండి మేడం. ఆ పాప ఎవరు? ఓనర్ కూతురా? అబ్బే కాదు మేడం, ఎదురుగా ఉండే అపార్ట్మెంట్లో ఉంటారు. సింగిల్ పేరెంట్. వాళ్ళ ఇంట్లో ఆ పాప వాళ్ళ అమ్మ ఇద్దరే ఉంటారు. వాళ్ళ అమ్మ ఆఫీస్కి పోయి వచ్చేసరికి లేట్ అవుతుంది. ఈ పాప స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో ఒకతే ఉంటుందని మా బంటిని నేను ఉండమని చెప్పినాడు. హో, సో క్యూట్. చూసే గట్ట కనపడుతుంది కానీ పెద్ద కంచు మేడం. అవునా? పాకెట్ మనీకి లెక్క కాల కదా, మా బంటిని లెక్క దోచేస్తూ ఉంటుంది. అంటే దొంగతనాలు చేస్తుందా? లేదు మేడం, బెట్టింగ్ వేస్తుంది. వచ్చిన లెక్కను లీగల్గా తీసుకుంటుంది. ఏంటి బోనసా? నువ్వు దొబ్బేయకపోతే హ్యాపీస్. సిగ్గుండాలా మాట అనడానికి. ఓయ్, నువ్వు దొబ్బేట నిజం కాదా? దాన్ని గెలవడం అంటారు. మోసం చేస్తే ఎవడన్నా గెలుస్తాడు. మూడో కంటికి తెలియకుండా చేస్తే మోసం అంటారు. ఆ మూడో అని పిలిపించు, నేను మోసం చేస్తున్నానో లేదో తెలుస్తుంది. రే వంశీ, రారా. వస్తున్నా. ఏంటి పిలిచావు? అరే ఇప్పుడు నువ్వు పెదరాడి తిరుపతి చెప్పాలరా. ఏంటది? అటు చూసి రికార్డ్ చేయి. నేను వీడిని ఒక్క క్వశ్చన్ అడుగుతాను, వీడు కరెక్ట్గా చెప్పాడనుకో వీడు గెలిచినట్టు, అదే చెప్పలేదనుకో నేను గెలిచినట్టు. ఓకే డన్. ఒప్పుకున్నట్టే కదా? పని ఎంత? ఏముంది, నువ్వు ఓడిపోయావనుకో నీ బోనస్ డబ్బులు నాకు ఇచ్చాలి. అదే నువ్వు గెలిచావనుకో లాస్ట్ మంత్ ఓడిపోయిన బోనస్ డబ్బులు నీకు ఇచ్చేస్తా. ఓకే అడుగు. ఒక యానిమల్ ఉంది, అది నీళ్ళ మీద నడుస్తుంది, గాల్లో ఎగురుతుంది, నీళ్ళలో స్విమ్ చేస్తుంది. ఏంటది? గాల్లో ఎగురుతుంది, నేల మీద నడుస్తుంది, నీళ్ళల్లో ఈదుతుందా? ఏంటిది? నీకు తెలుసారా? నేను ఓడిపోయాను, నాకు తెలీదు. ఎస్, నా డబ్బులు నాకు ఇచ్చే. ఇదిగో